హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మెంతికూర టమాటో కర్రీని మరింత టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తయారీకి కావాల్సినవి మెంతికూర వచ్చేసి 4 కట్టలండి. నేను చిన్న మెంతికూర తీసుకున్నాను, చిన్నదైనా పెద్దదైనా పర్లేదు. టమాటాలు 1/2 kg తీసుకున్నాను, మీడియం సైజ్ 1 ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ తగినంత, కారం తగినంత, సాల్ట్ తగినంత, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ తగినంత పోసుకుని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అవి వేసుకుని వాటిని 2 to 3 minutes వేగనివ్వాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటిని 2 to 3 minutes వేగనివ్వాలి. అవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేస్తాను. వీటిని బాగా కలయబెట్టుకుని మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోండి. కొంచెంసేపటి తర్వాత మూత తెరిచి చూశాను, అవి బాగానే వేగిపోయాయండి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసి కలుపుకుని మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కొంచెంసేపటి తర్వాత తెరిచి చూస్తే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలియబెట్టుకుంటున్నానండి. పచ్చివాసన పోవాలి కదా, అందుకే ఈ విధంగా బాగా కలియబెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ఇది కొంచెం బాగా కలియబెట్టుకోండి. మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోవాలండి కలయబెట్టి. కొంచెంసేపటి తర్వాత మూత తెరిచి చూస్తున్నాను. మూత తెరిచి చూస్తే వేగిపోయానండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను వచ్చేసి మెంతికూరని యాడ్ చేస్తున్నాను. నేను మెంతికూరని ముందుగానే బాగా కడిగి పెట్టానండి. 4 కట్టలు తీసుకున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసి కలయబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకుంటున్నానండి. కొంచెంసేపటి తర్వాత మూత తెరిచి చూశానండి. మెంతికూరలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేసింది. నేను ఈ విధంగా వీటిని బాగా కలయబెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అండి, వాటిని నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. టమాటాలను యాడ్ చేశానండి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత అవి మగ్గాలంటే సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయని ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఈ విధంగా బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోవాలండి. తర్వాత మూత తెరిచి చూస్తే టమాటాలు కొంచెం కొంచెం మగ్గుతూ ఉంటే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెం మగ్గుతాయి. మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోవాలి. సో ఒక 10 to 15 minutes తర్వాత నేను చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను, కారం తగినంత యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ విధంగా యాడ్ చేసి బాగా కలయబెట్టుకోవాలండి. కారం, పసుపు బాగా కలిసేంత వరకు కలయబెట్టుకుని మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోవాలండి. నేను చూపిస్తున్నాను, ఈ విధంగా మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోండి. కొంచెంసేపటి తర్వాత మూత తెరిచి చూశాను. ఇప్పుడు వచ్చేసి బాగానే వేగిపోయింది. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 మీడియం గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తానండి. వాటర్ యాడ్ చేస్తే గ్రేవీగా కర్రీ బాగుంటుందండి, రుచిగా తినడానికి. అందుకని మీడియం గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోవాలండి. కొంచెంసేపటి తర్వాత మూత తెరిచి చూస్తున్నాను. సో ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కొంచెం టమాటాలు అక్కడక్కడ ఏమైనా మ్యాష్ అవ్వకపోతే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మ్యాష్ చేసుకుని మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకోవాలండి. కొంచెంసేపటి తర్వాత చూస్తే మనకు కావాల్సిన మెంతికూర టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను వచ్చేసి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇందులోకి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 2 minutes మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నేను ఈ విధంగా యాడ్ చేసి మూత పెట్టేసి 2 minutes ఉంచుకున్నాను. 2 minutes తర్వాత మూత తెరిచి చూస్తానండి. సో మనకు కావాల్సిన టమాటో మెంతికూర రెడీ అయిపోయింది. దీన్ని నేను ఈ విధంగా కలుపుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి.
ఈ టమాటో మెంతికూర రెడీని మనం చపాతీలో కూడా తినొచ్చు. రైస్‌లోకి అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసాక ఈ విధంగా ఉందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.